ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులు. నిజామాబాద్ రూపురేఖలు మార్చడం, పార్టీని సంస్థాగతంగా బలపరచడంపై గడిచిన 5 ఏళ్లలో ఆయన చేసిన కృషి ఏంటో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దూరదృష్టితో ఆయన ఆలోచనలు రాజకీయంగా మరింత స్ట్రాంగ్ గా ఎదిగేలా చేశాయి. 2018 నుండి 2023 మధ్య అరవింద్ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాస్తో కూస్తో పరువు నిలిపిన నేతల్లో ముందు వరుసలో ఉంటారు ధర్మపురి అరవింద్. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 6 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం వెనుక ఎంపీ ధర్మపురి అరవింద్ కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికలపై అందరికంటే ముందుగానే ఫోకస్ పెట్టిన అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచూతూచి వ్యవహరించారు. ముందు నుంచే బలమైన నేతలను తయారు చేయడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడం, అవినీతిపై రాజీలేని పోరాటం చేయడంలో అరవింద్ సక్సెస్ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వ పటిమను మరింత పటిష్టం చేశాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బేరీజు వేసి చూస్తే అరవింద్ ఘనత ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. 2018లో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అట్టడుగు స్థానంలో ఉంది. పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో పోటీ చేసిన 7 స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 7 నియోజకవర్గాలు కలిపి ఓటింగ్ శాతం కూడా 8.51% మాత్రమే ఉంది. అలాంటి పార్టీని తన భుజస్కంధాలపై వేసుకున్నాడు ధర్మపురి అరవింద్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం పుంజుకునేలా చేశారు. హిందుత్వ భావజాలాన్ని బలంగా వినిపిస్తూ పార్టీకి జవసత్వాలు నింపారు. ఆయన పడిన తపన, కృషికి ఫలితం 2023లో స్పష్టంగా కనిపించింది. అవినీతిని దరిచేరనియని నేతగా ప్రజల్లో క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. 2018లో 7 నియోజకవర్గాల్లో కలిపి కేవలం 92,000 ఓట్లు మాత్రమే పొందిన పార్టీని 2023 ఎన్నికల్లో 3,65,000కు తీసుకురావడం పెద్ద సక్సెస్ అని చెప్పాలి. అంతేకాదు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 స్థానాల్లో గెలుపొందడం, మిగిలిన 5 స్థానాల్లో గౌరవప్రదమైన ఓటు షేరింగ్ ను సాధించారు. ఓటు షేరింగ్ కూడా 8.51 నుంచి 29.28% పెరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇలా 4 రెట్ల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో 2018 ఎన్నికల్లో బీజేపీకి 92,652 ఓట్లు పోలవగా, అదే 2023లో 3,65,374 ఓట్లు పోలయ్యాయి. అంటే 2018లో 8.51% ఉన్న ఓట్ షేరింగ్ 2023 వరకు వచ్చేసరికి 29.28% పెరిగింది. 2023లో నిజామాబాద్ అర్బన్ లో 75,240 ఓట్లు పోలవగా, నిజామాబాద్ రూరల్ లో 49,723 ఓట్లు, బాల్కొండలో 30,250 ఓట్లు, కోతల 10 ఓట్లు, జగిత్యాలలో 42,138 ఓట్లు, ఆర్మూర్లో 72,658 ఓట్లు, బోధన్లో 33,555 ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్ దక్కింది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎక్కడా తగ్గేదే లేదనుకుంటూ పూర్తి స్థాయిలో పోటీలో నిలబడింది. అరవింద్ నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్లో పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలుపొందేవారు. పార్టీ బలహీనంగా ఉన్న కోరుట్లను ఆయన ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఓడినా 2వ స్థానంలో నిలిచి కోరుట్లలో పార్టీని విస్తరించడంలో సక్సెస్ అయ్యారు. 2018లో 16,000 ఓట్లే పోలైతే 2023లో 61,000కు పైగా ఓట్లు సాధించారు. అంటే ఓటు బ్యాంకును 4 రెట్లు పెంచారు. అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా కాకపోయినా ప్రధాన పార్టీలకు పోటీగా సీట్లు గెలవడంలో అరవింద్ అసలైన నాయకుడు అనిపించుకున్నాడు.